కొంచెం సత్రానికి వెళ్ళాలి. నన్ను అక్కడ దింపుతారా? అలాగే. ఎక్కండి. చూడు, మొహానికి గడ్డం పెట్టుకుంటే రూపం మారిపోతుందా? ఎందుకీ వేషాలు? ఏంటి మీరనేది? నువ్వు ఎన్ని రకాలుగానైనా వేషం మార్చుకో, నేను నిన్ను గుర్తుపట్టేశాను. అవునవును, నేను నిన్ను ఒకసారి సత్రంలో చూశాను. నువ్వు ఒకసారి దొంగతనంగా జాఫర్ భవనానికి కూడా వచ్చావు, గుర్తుందా? ఎవరు నువ్వు? నేనెవరినైతేనేం, నువ్వు మాత్రం బాగ్దాద్ గజ దొంగవు. ఎవరు? నేనా? బాగ్దాద్ గజ దొంగనా? చూడు, నువ్వు బాగ్దాద్ పౌరులను మోసం చేయగలవు, నన్ను చేయలేవు. నేను నీ దేహ సుగంధాన్ని సత్రంలోనే గ్రహించాను. అదే సుగంధం జాఫర్ భవనంలో కూడా గ్రహించాను. ఆ తర్వాత ఆ సుగంధం నాకిక్కడ కూడా వస్తుంది. ఇక ఇప్పుడు ఆ సుగంధం నా చేరువలోనే ఉంది. అది నీ సుగంధం. ఓహో, నా అనుమానమే నిజమైంది. అది నువ్వే. నువ్వు నా గురించి ఏమనుకున్నావో దాంతో నాకు ఎలాంటి పని లేదు. నేను ఇక్కడికి వచ్చిన పనల్లా నిన్ను జాఫర్ భవనానికి తీసుకెళ్ళడానికి మాత్రమే. అలాగా? నువ్వు నన్ను బంధిస్తావన్నమాట. నిన్నెప్పుడో బందీ చేసేశాను. బాగ్దాద్ గజ దొంగ, చూడు నా వైపు ఒకసారి. ఇంతటితో అయిపోలేదు. నువ్వు చావడం నాకు ముఖ్యం. నేను నిన్ను జాఫర్ వద్దకు తీసుకెళ్తాను. తను నీకు మరణశిక్ష విధిస్తాడు. ఆ తర్వాత నేను నీ ఆత్మను నా వశం చేసుకుంటాను. నిజానికి నువ్వు చాలా ధైర్యం కలవాడవు, కానీ అది ఈ మాయ ముందు పనికిరాదు. యాస్మిన్ రాకుమారి, యాస్మిన్ రాకుమారి, యాస్మిన్ రాకుమారి. ఏమైంది జరీన్? రాకుమారి
రాకుమారి ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? నేను జాఫర్ దగ్గర ఒక స్త్రీని చూశానని చెప్పానే, ఆ స్త్రీ ఒక పెద్ద పెట్టె తీసుకొచ్చింది. ఆవిడేమంటుందంటే ఆ పెట్టెలో బాగ్దాద్ గజ దొంగ బందీగా ఉన్నాడని. ఏంటి? అవును రాకుమారి, సేనాపతి కాసింతో కలిసి ఆ పెట్టెను జాఫర్ శయన మందిరానికి తీసుకెళ్తోంది. భవనం అంతటా ఒకటే గోలగా ఉంది రాకుమారి. బాగ్దాద్ గజ దొంగ దొరికిపోయాడంటున్నారు. వీలేదు, వీలేదు. యాస్మిన్ రాకుమారి, యాస్మిన్ రాకుమారి. త్వరగా త్వరగా తీసుకురండి. ఇక్కడ పెట్టండి. అది గది. ఏకైక దేవుడు జాఫర్కి పాదాభివందనాలు. ఏకైక దేవుడు జాఫర్కి పాదాభివందనాలు. ఏకైక దైవమా, తమరు నాకు అప్పగించిన బాధ్యతను నేను నెరవేర్చేశాను. ఈ పెట్టె లోపల ఒక విచిత్రం ఉంది. విన్నాం మాయా. ఈ విచిత్రం గురించి దద్దరిల్లిన గోల మాకు కూడా వినిపించింది. కానీ ఇదంతా కేవలం నీ గొప్పతనం మాత్రమే. రాకుమారి, ఆగండి రాకుమారి, రాకుమారి. ఏకైక దైవమా, బాగ్దాద్ గజ దొంగ మీ భవనంలోకి చొరపడినప్పుడు మీరు అతనిపై విషపూరిత కైజారు విసిరి గాయపరిచారు. కానీ అదేమిటో గాని తన ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఈరోజు అతను నా మాయలోంచి బయటపడలేడు. నేను అతనిని ఈ పెట్టెలో బంధించి తెచ్చాను. శభాష్ మాయా, మాకు ఆనందంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. రాకుమారి, యాస్మిన్ రాకుమారి, యాస్మిన్ రాకుమారి, తమరు స్వయంగా ఇక్కడికి రావటమా? మా ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియటం లేదు. ఏకైక దేవుడా, బాగ్దాద్ గజ దొంగ దొరికిపోయాడని రాకుమారికి తెలియగానే ఆవిడ ఆగలేకపోయారు. అప్పుడేమైంది జరీన్? ఆవిడ అతన్ని చూడటానికి ఇక్కడికి వచ్చేశారు. అది మా అదృష్టం యాస్మిన్ రాకుమారి. మేము మీ కోరికను తప్పక తీరుస్తాం. ఆ బాగ్దాద్ గజ దొంగ మాకు మాత్రమే కాదు, మీకు కూడా నిద్ర లేకుండా చేశాడు. అందుకుగాను ఫలితం ఇప్పుడు అనుభవిస్తాడు. ఖాసిం, చిత్తం ఏకైక దేవుడా. ఈ పెట్టెను తెరిపించు. చిత్తం ఏకైక దేవుడా. జరీ, అందరూ వెళ్ళండి. జాఫర్ వాడు ఈ పెట్టెలోనే ఉండాలి.
నేను స్వయంగా మైకం కల్పించాను వాడికి. ఈ పెట్టెలోనే బంధించేశాను వాడిని. నీ మీద నాకు నమ్మకం ఉంది మాయా. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. కానీ వాడు ఏమైపోయాడు? వాణ్ణి ఎవరు విడిపించారు మాయా? ఎవరు? పైవాడికి ధన్యవాదాలు చెప్పుకో. నువ్వున్నది ఎక్కడైనా సురక్షితంగా ఉన్నందుకు. నేనే నిన్ను ఇక్కడికి తెచ్చాను. తమరెవరు? మరి తను? నేనెవరో చెప్పనా? ఆ దేవుడు నిజమైన భక్తుల వెంట సదా ఉండేదాన్ని నేను. ఆ పైవాడి భక్తులు ఆపదల పాలైనప్పుడు నేను వాళ్ళకి సహాయం చేస్తాను. నేను ఉన్నదే భక్తులకి సేవ చేయడానికి. ఈరోజు నీ దగ్గర ఆ నల్ల కంబలి ఉండి ఉంటే ఆ మాయా శుద్రశక్తి నీ మీద పనిచేసి ఉండేది కాదు. అంటే తమరనేది తను మాయలేడి. ఒకవేళ ఈరోజు నేను సరైన సమయానికి అక్కడ రాకపోయి ఉంటే ఎలాంటి దుర్ఘటన జరిగేదంటే దాని ఫలితం బాగ్దాద్ పౌరులు అనుభవించేవారు. అంతేకాకుండా నేను కూడా. తమరు కూడానా? ఇది సందేహాలు తీర్చుకునే సమయం కాదు. నేను చెప్పబోయేది కొంచెం శ్రద్ధగా విను. దుష్టశక్తుల దృష్టి నీ మీద పడనే పడింది. ఈరోజు తప్పించుకున్నావు, కానీ దీనివల్ల నీ జీవితానికి అపాయం మరింత పెరిగిపోయింది. ఆ దుష్టశక్తుల నుంచి తప్పించుకోవాలంటే ఆ నల్ల కంబలిని సదా నీ దగ్గర ఉంచుకో. నా ప్రాణాలు కాపాడినందుకు మీకు నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జరీన్, ఈ రోజు నాకెంత ఆనందంగా ఉందంటే నా ఆనందాన్ని నేను వర్ణించలేను. రాకుమారి, మీ ఆనందం చూస్తే నాకు కూడా ఆనందంగా ఉంది. అవును జరీన్, నేనెంత భయపడిపోయానో. ఆ పెట్టె తెరిచాక ఏమవుతుందోనని భయం. ఆ జాఫర్ గర్వంతో ఊగిపోతున్నాడు, పెట్టె లోపల అహ్మద్ ఉంటాడని. నాకేమో అదే భయం. కానీ అలా జరగలేదు. జాఫర్ మొహంలో ఆనందమంతా విషాదంగా మారిపోయింది. జాఫర్ మొహంలో విషాదం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. వాడి మొహంలో ఓటమి కనిపించింది. నా అనురాగమే గెలిచింది. కానీ రాకుమారి, ఈ సంఘటన తర్వాత మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆ మాయలాడి మిమ్మల్ని కూడా చూసేసింది. పైగా అది అహ్మద్ను కూడా గుర్తుపడుతుంది. ఇక నుంచి మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. అంతేకాదు, జాఫర్ కూడా ఓటమి తర్వాత మౌనంగా ఉండిపోడు కదా. వాడు అహ్మద్ను పట్టుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. అవును జరీన్, ఆ భయమే నన్ను అనుక్షణం కృంగదీస్తుంది. రాకుమారి, నాకు అనిపిస్తుంది ఏంటంటే మీ తమ్ముడు ఫిరోజ్ సైనిని ఇక్కడికి పిలిపించుకుంటే మంచిదని. తను గనుక మీతో పాటు ఉంటే మీ భయాలు సగం తగ్గిపోతాయి. జరీన్, ఇది జరిగే పనేనంటావా? ఏం రాకుమారి, ఎందుకు జరగదు?
మీరు గనక కోరుకున్నారంటే ఆ జాఫర్ ఎంత మాత్రం కాదనడు. అయితే ఒకటి ముందు మనం తెలుసుకోవాలి, అసలు మీ తమ్ముడు ఇక్కడికి వస్తారో రారో అని. జరీన్, ఆ బాధ్యత నీదే. మా తమ్ముడు ఇక్కడ రావడానికి ఉపాయం ఆలోచించు. రాకుమారి, మీ తమ్ముడు ఎలాగైనా ఇక్కడికి వచ్చేలా చూద్దాం. కానీ మనం అతన్ని మంత్రి తుగ్లక్ కంట పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ భవనంలో అతన్ని గుర్తుపట్టగల వ్యక్తి ఆ తుగ్లక్ మాత్రమే. జరీన్, జరీన్, నేను అహ్మద్ని కలుసుకోవాలి. జగద్రక్షక, వెళ్ళి ఇంతసేపు అయినా అహ్మద్ ఇంకా తిరిగి రాలేదు. అమ్మా, అహ్మద్, ఏంటి ఇంత ఆలస్యమైంది నీకు? అమ్మా నీకు తెలుసు కదమ్మా అంతా ఆ పైవాడి నిర్ణయం అని. ఆ పైవాడికి ధన్యవాదాలు చెప్పుకోవాలమ్మా. ఆలస్యంగానైనా నీ కుమారుడు క్షేమంగా వచ్చినందుకు. అంటే అర్థం? ఏం జరిగిందో తెలుసా అమ్మా? ఇక్కడి నుంచి నేను ఒక స్త్రీ గురించి తెలుసుకోవాలని వెళ్ళాను కదా. తను కేవలం జాఫర్ గూఢచారే కాదు, చాలా క్షుద్రశక్తులు గల మాయావిని. తను నన్ను మత్తులో ముంచి తనతో తీసుకువెళ్ళింది. తర్వాతే ఉంది, మంచివారి పల్లెట ఒక దేవత వచ్చి నన్ను కాపాడింది. మంచివారికి దేవత? అవునమ్మా, ఆ దేవతే నన్ను కాపాడింది. అహ్మద్, నీకోటి గుర్తుందా? మసూద్ బాబా వెళ్ళేటప్పుడు ఓ మాట చెప్పారు, ఆయన ఇక్కడ లేకపోయినా శ్వేత పుస్తకం మనకు సాయం చేస్తుందని. మాయా, ఈరోజు మాకు చాలా బాధ కలిగింది. ముందు ఎంతో సంతోషించాం, నువ్వు నీ మంత్రశక్తులతో బాగ్దాదు గజ దొంగని ఆ పెట్టెలో బంధించి తెచ్చావనుకున్నాం. కానీ తీరా పెట్టె తెరిచేసరికి అందరి ముందు మాకు తలవంపులయ్యింది. జాఫర్, ఓటమికి అలా ఆగ్రహిస్తే, తల్లడిల్లిపోతే ఆలోచించగల శక్తి నశించిపోతుంది. మేము ఇలా తల్లడిల్లిపోతున్నామంటే అది మాకు జరిగిన అవమానానికి. ఒక నిర్బలుడు, ఒక మామూలు మనిషి మనకున్న క్షుద్రశక్తులన్నింటినీ విఫలం చేశాడంటే, మనం నిర్బలుడు అనుకుంటున్న ఆ వ్యక్తి వాడు మామూలు మనిషి అయి ఉండడు జాఫర్. అతని వద్ద ఏదో మహోన్నత శక్తి ఉండి ఉంటుంది. అందువల్లనే తనని మన శుద్ర శక్తులు ఏమీ చేయలేకపోతున్నాయి. అందుకు మరి పరిష్కారం? ప్రదర్శన. ప్రదర్శన? అవును జాఫర్, విలువైన వజ్ర వైడూర్యాల ప్రదర్శన. ఆ ప్రదర్శనకు రమ్మని సంపన్నులను, వ్యాపారులను ఆహ్వానించాలి. ఆ వార్త బాగ్దాద్ గజ దొంగ చెవుల్లో పడినప్పుడు తను ఆగడు. తను తప్పకుండా వస్తాడు వజ్ర వైడూర్యాలు దొంగిలించడానికి. అవును మాయా, వాడు తప్పకుండా వస్తాడు. వచ్చి మన కళ్ళ ముందే వాడు ఎంతో విలువైన వజ్ర వైఢూర్యాలు దోచుకుని మాయమైపోతాడు. మనం నిశ్చేష్టులమై ఉండిపోతాం. లేదు జాఫర్, ఈ ప్రదర్శన మనం బాగ్దాద్ గజ దొంగ కోసం పన్నుతున్న వల. వేటగాడు వల పన్నినప్పుడు అందులో ఏ జంతువైనా ఇరుక్కోక తప్పదు. అయితే ఈసారి నేను నీకు ఆ బాగ్దాద్ గజ దొంగ మొహం చూపిస్తాను. అదెలా సాధ్యం మాయా? జాఫర్, ఇందుగాని నువ్వు మా యజమాని షాజీని వద్దకు వెళ్లాల్సి ఉంటుంది మాయా దర్పణం తెచ్చుకోవడానికి. మాయా దర్పణమా? అవును, మాయా దర్పణమే. మాయా దర్పణం ఒక్కటే వాడి దగ్గర ఉన్న మహోన్నత శక్తులకు సరైన విరుగుడు. అంతేనంటావా?
అంతే జాఫర్, ఈసారి నేను వేసిన ఎత్తుకు వాడు చిత్తు కాక తప్పదు.